హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఓపెన్ డిగ్రీ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనమైతే చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంది. సో ఇందులో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఓపెన్ డిగ్రీ కోసం. సో ఆ నోటిఫికేషన్ గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇదిగోండి నోటిఫికేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు డిగ్రీ అప్లికేషన్ కోసం. ఇది ఎవరైతే డిగ్రీ చేయాలని ఆశ ఉంటుందో సో వాళ్ళు డిస్టెన్స్ నుండి కూడా చేయొచ్చు. డిస్టెన్స్ అంటే వాళ్ళు ఇంటి దగ్గర లేదంటే వర్క్ ప్లేస్లో ఎక్కడ ఉంటాయో చేయొచ్చు వాళ్ళు. సో దీనిలో ప్రోగ్రామ్స్ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ. ఇక్కడ చూడొచ్చు, బీఏ, బీకామ్ అండ్ బీఎస్సీ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, 3 కోర్సెస్. ఇవి వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ ఉర్దూ మీడియంలో కూడా ఉంటుంది. ఇది 3 years ఉంటుంది డ్యూరేషన్. అండ్ ఒకవేళ దీనికి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వాళ్ళు ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఇంటర్కి సమానమైనటువంటి ఏదైనా కోర్స్ కంప్లీట్ అయ్యి చేసి ఉండాలి. అండ్ వాళ్ళకి ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ 2700 ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 2500, అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 2500. సో ఇక్కడ బీఎస్సీ తీసుకున్న వాళ్ళకైతే ఫర్దర్గా వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ల్యాబ్ ఫీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ ఫర్ సైన్సెస్ అని ఉంది కదా బీఎస్సీ. ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసి 1600, 1600, మ్యాథమెటిక్స్కి 800, స్టాటిస్టిక్స్కి 800 అండ్ కంప్యూటర్కి 4000 అనమాట. ఇదైతే యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషను. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్లు దాని గురించి అంతా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇదే పీడిఎఫ్ని కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ అని. ఇంపార్టెంట్ డేట్ వాళ్ళైతే 27th ఇచ్చారనమాట. సో లాస్ట్ మంత్ ఇచ్చారు. అది వచ్చేసి 18th అని ఇక్కడ చూపించింది, కానీ యాక్చువల్గా డేట్ ఎక్స్టెండ్ అయింది, 31st వరకు ఎక్స్టెండ్ అయింది. మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసారు కదా, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం బీఆర్ఏయు ఓపెన్ యూనివర్సిటీ అప్లికేషన్ అని కొడితే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా మనం చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని చూపిస్తుంది కదా. సో ఇది ఒకసారి చూడండి, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిండు. సో మీకు ఫర్దర్గా దీని గురించి చదవాలి, ప్రాస్పెక్టివ్స్ కావాలి అంటే ఇగో ఇక్కడ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం అడ్మిషన్ ఫర్ ద యూజీ ఉంది కదా, యూజీ బీఏ, బీకామ్, బీఎస్సీ, దాని మీద ఫర్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఉంది చూడు, అది మీద క్లిక్ చేయాలి. కింద వచ్చేసి పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ అని ఫర్దర్ ఉన్నాయి. సో మనమైతే యూజీ కోసం చూస్తున్నాం కాబట్టి చూడొచ్చు, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి 31st అంటే 31st August 2024, దాని మీద మనమైతే ప్రెస్ చేయాలి. మనం ఫర్దర్గా రీడైరెక్ట్ అవుతాము. సో ఇలా చూసామా, ఇలా వచ్చింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్, అప్లికేషన్ అప్డేట్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ స్టేటస్, పే అడ్మిషన్ ఫీ. ఇదైతే ప్రాసెస్ అనమాట, 1 by 1 చేసుకోవాలి. సో ఫస్ట్కి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీద మనం క్లిక్ హియర్ మీద ప్రెస్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది ఫర్దర్గా. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా ఇదంతా చదవాలి, ఏంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి వచ్చేసి ఎస్ఎస్సి మెమో అంటే ఇంటర్మీడియట్ పాస్డ్ మెమో, లేదంటే దాని ఈక్వలెంట్ ఏది ఉన్నా సరే అది పెట్టుకోవచ్చు. పాలిటెక్నిక్ పాస్డ్ మెమో కావచ్చు, ఐటీఐ పాస్డ్ మెమో, ఏదన్నా సరే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇదంతా మీరు చూసుకున్న తర్వాత ఇదంతా మీ దగ్గర ఒక సెట్ ఉండాలన్నమాట. మోరోవర్ మీ మొబైల్లో స్కాన్ చేసి ఉండాలి, ఎందుకంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకని దాని తర్వాత మీకు ఇదంతా చూసుకొని ఓకే అయిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాలండి. దాని తర్వాత సబ్మిట్ చేయాలి. సో ఫర్దర్గా స్లైడ్ ఇట్లా వస్తుంది. సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంది, ఇంటర్మీడియటా లేకపోతే ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిండ్రా, ఇక్కడ నా తెలంగాణలోనా లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీఐ చేసిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు దీనిలో ఏదైనా సరే మీరు ఏది కంప్లీట్ చేసి దాని మీద ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా ఓపెన్ అవుతుంది ఇట్లా. సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్, నేను అయితే ఇంటర్మీడియట్ తెలంగాణ అని ప్రెస్ చేస్తాను కదా. సో అక్కడ హాల్ టికెట్ నెంబర్, రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఫర్దర్ స్లైడ్స్కి అనేది వెళ్తారనమాట. ఫర్దర్ స్లైడ్లో అయితే మీకు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు బీఏనా, బీకామా, బీఎస్సీ తీసుకుంటున్నారా దానిలో మెన్షన్ చేయాలి. ఒకవేళ బీఏ అయితే దానిలో ఫర్దర్గా ఉంటుంది అనమాట. మీ సబ్జెక్ట్స్ ఏమేమి తీసుకుంటున్నారు, పొలిటికల్ సైన్సా,
లేదంటే సోషియాలజీ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మ్యాండేటరీ అంటే లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా ఉంటాయన్నమాట. అలా అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఆప్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అని ప్రెస్ చేస్తే అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీరు రీడైరెక్ట్ అవుతారంట ఫర్దర్గా మీరు మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఇక్కడికే వస్తారనమాట. సో అప్డేట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో మీరు ఫర్దర్ ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి మీకు క్లియర్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేస్తే డైరెక్ట్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. సో కింద పేమెంట్ ఉంది కదండి, ఆ పేమెంట్ చెప్పాను కదా ఇంతకుముందుకు 2700 2500 అని అలా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క ఫీ ఉంటుంది, అదొకసారి చూసుకోవాలి మీరు. చూసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు అప్డేట్ అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేస్తే ఇలా రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ సేమ్ యాసిడ్గా మళ్ళీ రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ ఫర్దర్గా అన్నీ అప్లై చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసి ఫీ పేమెంట్ చేయాలన్నమాట. దాని తర్వాత సర్టిఫికేట్స్ అక్కడనే అడుగుతారు, సర్టిఫికేట్స్ కూడా అక్కడే అప్లై చేయాలి. మీకు చెప్పాను కదా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్, ఒకటి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్లై చేయాలన్నమాట, లేకపోతే ఏం అవసరం లేదు. దాని తర్వాత ఒక ఫోటోగ్రాఫ్, ఇవైతే అప్లై చేయాలి, వాళ్ళు ఫర్దర్గా అడుగుతారనమాట. దాని తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ప్రింట్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రింట్ కావాలన్నా సో మీరు ఇది రెండు అయితే ఓకే చేయాలి. ఇది అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబరు చేసి సబ్మిట్ చేసి మీకు అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీ స్టేటస్ చూసుకొని ఉండాలి. లాస్ట్కి వచ్చేసి ఫీ పేమెంట్ ఉంది కదండి, ఇదైతే దీని మీద 100% అయితే ఇది ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది, పేమెంట్ రిసిప్ట్ అని, అదైతే మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట, ఫర్దర్ కోసం పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకునే ముందు స్టడీ సెంటర్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ అప్లికేషన్లో స్టడీ సెంటర్ అడుగుతుంది. అంటే స్టడీ సెంటర్ అంటే మీరు ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నారు. యూనివర్సిటీ అయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వస్తుంది, బట్ దాని కింద స్టడీ సెంటర్లు వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ, మన సిటీ కాలేజ్, వేరే కాలేజెస్ ఉన్నాయి, అలా ఓయూ అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. చూపిస్తారు, మీరు ఆప్షన్ అంటే చూపిస్తారు. సో మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీరు మీకు నియర్ బై ఉన్నదాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు డిగ్రీ అయితే పూర్తి చేయొచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.